కార్మికులకు అవకాశం ఇస్తున్నది, ఉద్యోగ సంఘాలకు అవకాశం ఇస్తున్నది. అందరికీ కూడా ఇవాళ సిపిఎస్ మొట్టమొదటి డిమాండ్ ఏ ఉద్యోగ సంఘాల కరపత్రంలో చూసిన మొట్టమొదటి డిమాండ్. అని చిత్తశుద్ధి లేని శివపూజలు ఎట్లాగో, ఆత్మశుద్ధి లేని ఆచారం ఎట్లాగో, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందనేది యథార్థం. ఆ చందాన ఈ సమస్య మరుగున పడిపోతున్నదన్న సంగతి నేను చాలా ఆవేదనగా చెప్తాను. ఈ సిపిఎస్ ఉద్యమంలో ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర ఎందుకు వహిస్తా ఉన్నారు, మిగతా ఉద్యోగాలు ఎందుకు రావటం లేదనేది ఇవాళ ఆలోచన చేయాల్సిన అవసరం. నేను బేసిక్ గా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగి, మీకు తెలుసు కదా. దాదాపు 1,00,000 మంది వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు ఇవాళ ఉన్నారు. అందులో నాకు తెలిసి ఒక 20,000 నుంచి 30,000 మంది సిపిఎస్ లో ఉన్నారు. వాళ్ళని మనం ఎందుకు కలుపుకోలేకపోతున్నాం, వాళ్ళని ఎందుకు మనం మోటివేట్ చేయలేకపోతాం? ఈ దిశగా కూడా ఆలోచించండి. నేను కాస్త ఎక్కువగా మాట్లాడలేను కానీ నా కాన్సెప్ట్ మీకు అర్థమైపోయి ఉంటది. రెండవ విధంగా చెప్తా ఉన్నా, రాజకీయాలు తెలియదు, ఉద్యమాల వ్యవహారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది 32 సంవత్సరాల ట్రేడ్ యూనియన్ వాదిగా ఇదే ధర్నా చౌక్ లో 10,000 మందితో ధర్నా చేసి నా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల యొక్క సమస్యలను తీర్చుకున్న ఒక అనుభవం కలిగిన నాయకుడిగా నేను ఇస్తున్న వాగ్దానం, మీరు ఎప్పుడు పిలిచినా వస్తాం, మీరు ఎక్కడికి పిలిచినా వస్తాం, ఎంతమందితో రమ్మన్నా వస్తాం. మర్యాద వచ్చారు అన్న, నువ్వు మీ ప్రెసిడెంట్ గారు రండి చాలు, పర్వాలేదు, చిన్న ఉద్యమం అన్నారు. మేము ఇద్దరమే వచ్చాం. రేపు పొద్దున మమ్మల్ని ఎంతమంది రమ్మంటారో లెక్కేసుకోండి, మేము అంతమంది వస్తాం. మీ ముందు కూర్చుంటాం, మేము వెనక మాత్రం ఉండం, మీ ముందు కూర్చుంటాం. ఈ చిత్తశుద్ధితో మేము ఉన్నాం. ఎందుకంటే గౌరవనీయ పూజ్య అంబేద్కర్ ఒక మాట చెప్పారు, నీకు చేతనైతే నేను చెప్పిన ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళు, వెనక్కి మాత్రం నెట్టద్దు అని చెప్పాడు. కాబట్టి ఈ ఉద్యమం మీ సమస్య నెరవేరేదాకా తప్ప వెనకడుగు వేయడానికి వీల్లేదు అని చెప్పి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ పక్షాన మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ రాజు గారు ఇక్కడే ఉన్నారు, వారి పక్షాన మా యొక్క వైద్య ఆరోగ్య ఉద్యోగుల గుర్తింపు సంఘం పక్షాన ఈవేళ నిర్వాహకులకి, ఉద్యమకారులకి, మీ అందరికీ హామీ ఇస్తూ ప్రణామం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.